Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే కేసీఆర్ గారు ఒకరిపై ఒకరు పరస్పరం వ్యాఖ్యలు చేసుకున్నారు. అయితే దీనిపై స్పందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ మరియు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు. ఇప్పుడు ఆవిడని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే. మనం చూసినట్లయితే కేసీఆర్ గారు నిన్న నల్గొండ సభలో కొంచెం గట్టిగానే, అంటే ఫస్ట్ టైం బయటకు వచ్చారు ఆయన ఎలక్షన్స్ తర్వాత, కొంచెం గట్టిగానే వ్యాఖ్యానం చేశారు. ఏంటంటే పాలిచ్చే గేదెను వదిలేసి అందరూ దున్నుపోతుని తెచ్చుకున్నారని, కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కరెంటు కూడా కష్టాలు స్టార్ట్ అయ్యాయి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దానికి రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీకి రండి మాట్లాడుకుందాం ఫస్ట్ అని, ఇంకొకటి కొంచెం గాడిద అని, అలాంటివి కొన్ని వాడటం జరిగింది. మీ స్పందన ఏంటి మేము దీనిపై? ఏం చెప్తాం, చింత చచ్చినా పులుపు చావలేదు అనే దానికి సజీవ తార్కాణం అంతకంటే ఇంకా ఎవరు ఉండరు కేసీఆర్ని మించి. కేసీఆర్ 10 ఏళ్ళు తెలంగాణ తెచ్చావు తీసుకొచ్చాను అనే పేరుతో నీకు అధికారం ఇస్తే, నీ పార్టీకి అధికారం ఇస్తే, నేను దళితుడిని సీఎం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి చెయ్యకుండా నువ్వే రాజ్యం చేసి, మరి 10 ఏళ్లలో నువ్వేం చేశావు అనేది కనిపిస్తుంది. ఎన్ని అవకతవకలు బయటకు వస్తున్నాయో కనిపిస్తుంది. అన్నిటికన్నా అతిపెద్ద ఉదాహరణ కాళేశ్వరం. అలాగే ఏ నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి, ఏ నిరుద్యోగులు కిరసనాయలు పోసుకుని తగలబెట్టుకుంటే నీకు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున చాలా మంది ప్రాణాలు అర్పించారు ఆ టైంలో, ఉవ్వెత్తున లేచిందో ఆ నిరుద్యోగుల్ని కూడా నువ్వు పట్టించుకోలేదు. ఆ నిరుద్యోగులు కూడా పట్టించుకుంటే ఇవాళ నీకు నిరుద్యోగులు ఇంత ఎదురు తిరిగేవాళ్ళు కాదు. మరి ఇంకా చూసుకుంటే, ఇంకా పేదవాళ్ళ దగ్గరికి వచ్చి చూసుకుంటే కనుక రేషన్ కార్డు ఎవరికి అడుగుతారండి? పేదవాళ్ళకే కదా అవసరం ఉంటుంది. దారిద్ర్య రేఖకి దిగువన ఉన్న వాళ్ళే కదా రేషన్ కార్డు వస్తే రేషన్ కార్డు ద్వారా వచ్చే బియ్యము, పప్పు, ఉప్పు, నూనె, చింతపండు ఏదో ఒకటి తీసుకుంటారు. ప్లస్ ఇవన్నీ తీసుకునే అవసరం లేని వాళ్ళు అది ఒక గుర్తింపు పత్రంగా చూపించుకుంటానికి ఉంటుంది. మరి ఇలా 90 లక్షల రేషన్ కార్డులు పెండింగ్ పెట్టావు. నీకు ఒక్క రేషన్ కార్డు కొత్తది ఇవ్వడానికి నీకు టైం దొరకలే. కనీసం ఇచ్చినవి స్కాన్ చేయడానికి కూడా నీకు టైం దొరకలే. అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం రాష్ట్రం మొత్తం సమాచారం కావాలి నాకు అని చెప్పి ఒక్క రోజులో నువ్వు సమాచారం తీసుకున్న పరిస్థితి ఉంది. అంటే అసలు ఈ రాష్ట్రంలో ఉన్నది ఎంతమంది? ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు ఎంతమంది, చదువుకోని వాళ్ళు ఎంతమంది, ఆస్తులు ఉన్న వాళ్ళు ఎంతమంది, ఆస్తులు లేని వాళ్ళు ఎంతమంది, అలాగే ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఎంతమంది, ఉద్యోగాలు లేని వాళ్ళు ఎంతమంది? అసలు ఇలా పెద్ద క్వశ్చనీర్ ఇచ్చేసేసి ఒక్క 24 గంటల్లో ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని పెట్టుకున్నావు కదా. అదేమన్నా లవ్ లెటర్ అనుకున్నావా? నీ భాషకే దిగి మాట్లాడాల్సి వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ పెట్టుకుని ఏం చేసావు నువ్వు? అసలు సమగ్ర సర్వే సకల జనుల సమ్మెలాగా సకల జనుల సర్వే ఒకటి చేపట్టారు. మరి ఏం చేశారు? దాన్ని బట్టి మీరేం చేశారు అసలు? దాన్ని బట్టి ఎటువంటి అభివృద్ధి జరగలేదంటారు ఈ 10 ఏళ్లలో? ఏం జరిగిందో చెప్పండి. ఇప్పుడు రోడ్లు హైదరాబాద్ చూసి అంత బాగుంది అనుకుంటే దానంత భ్రమ ఇంకొకటి లేదు. విట్లాచార్య సెట్టింగుల్లాగా సిటీని అభివృద్ధి చేసేసి హైదరాబాద్ సిటీని రాష్ట్రం అంతా ఇలాగే ఉందని చెప్పిన దాని ఫలితమే కదా పల్లెటూళ్ళలో రోడ్లు లేవని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు కదా. హాస్పిటల్స్ సరిగా లేవని, ఎవరికైనా అనారోగ్యం వస్తే ఆ పల్లెటూర్లు గతుకుల రోడ్లో నుంచి వస్తూ ఉంటేనే ఉన్న ప్రాణం కాస్త పోతుందని చెప్తున్నారు కదా. మరి ఇవన్నీ అసలు ఆ సర్వేలో ప్రకారం, ఈ సర్వే ఇన్పుట్స్ ప్రకారం నేను ఇచ్చేసాను అని ఆయన చెప్పొచ్చు కదా. చెప్పారా? అంటే అసలు ఏది మొత్తం యథాతథంగా ఆగిపోయింది, యథాతథ స్థితి ఉంది, స్టేటస్ కో లాగా ఉంది అని నేను అనను. ఏమీ లేకోకుండా ఎట్లా ఉంటుంది? ప్రభుత్వం అన్న తర్వాత డైలీ జరిగే పనులు డైలీ జరుగుతాయి, అన్నీ జరుగుతాయి, జరగలేదని కాదు. కానీ మీరు అద్భుతాలు సృష్టిస్తామని చెప్పారు. ఆంధ్ర పాలకుల నుంచి మీకు నీళ్లు, నిధులు, నియామకాలు వాళ్ళ వల్లే మనం కోల్పోయాము, మన పాలన వస్తుంది అని ఊరించావు కదా. నువ్వేం చేసావు? మరి ఇప్పుడు రేషన్ కార్డులు 90 లక్షలు అక్కడ న్యాయం చేయలేదు, నిరుద్యోగులకి న్యాయం చేయలేదు, టీఎస్పీసీ పెట్టి నేను అది చేసేస్తా ఇది చేసేస్తానని చెప్పి చేయలేదు. పైగా ఆ సందర్భంగా ఎవరన్నా అడిగిన వాళ్ళని అడిగినట్టు వాళ్ళని విమర్శించింది మీరే.
ఒక అమ్మాయి స్టూడెంట్ పద్దాక ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతున్నాయి అని చెప్పి సూసైడ్ చేసుకుంటే పోలీసుల సహకారంతో మీరు ఏం మాట్లాడారు ఆ రోజు? సొంత కారణాలతోటి లవ్ ఫెయిల్యూర్తో చనిపోయిందని చెప్పిచ్చారు మీరు. మీ పోలీసులు మీ చేతిలో ఉన్నారు కాబట్టి. కన్న తల్లిదండ్రులు కడుపు కోతను కూడా మీరు క్యాష్ చేసుకున్నారు, వాళ్ళతో కూడా చెప్పించారు, లేదు మా అమ్మాయి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవటం వల్ల కాదు చనిపోయింది, వాడెవడో ఉన్నాడు వాడి వల్ల అని. ఇంతకీ ఆడెవడో అంటే ఆడెవడో లేడు, ఎవడో పట్టుకొచ్చారు. వాడి వల్ల ఈ అమ్మాయి చనిపోయింది అంటానికి ఆధారాలు ఏం దొరకలా. ఇప్పుడు మీ ఫోన్ లిస్టులోనో నా ఫోన్ లిస్టులోనో కొన్ని పేర్లు ఉంటాయి, మీకు కానీ నాకు కానీ జరిగితే ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరినీ అనుమానిస్తామా? కాదు కదా. అంటే వీళ్ళు చేయబోయింది ఏంటి అంటే అసలు ప్రభుత్వం తప్పు లేదు అని చెప్పి చేతులు కడుక్కుందామని చూశారు. అవన్నీ అబద్ధాలని తేలినాయి. సరే, అదైపోయింది. మళ్ళీ కాళేశ్వరం దగ్గరకు వద్దాం. ఏంది కాళేశ్వరం పరిస్థితి? నిన్నగాక మొన్న మేడిగడ్డ వెళ్ళి చూసి వచ్చారు కదా, రేవంత్ రెడ్డి గారు కూడా మేడిగడ్డ అందరూ వెళ్ళి చూసి వచ్చారు కదా. మరి ఆ ఫోటోలు అవన్నీ చూస్తుంటే శిలాఫలకాలు, శంకుస్థాపన శిలాఫలకం పాడైంది అంటే ఒక అర్థం ఉంది. శంకుస్థాపన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత అది నిర్మాణం అయిందోలే, ఈలోపు పాడైపోయింది అని అనుకోవచ్చు. ప్రారంభోత్సవ శిలాఫలకం కూడా దానిపైన టైల్స్ ఊడిపోయిన పరిస్థితి. ఆ ఫోటోలు చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఎన్ని గ్రామాలని మీరు ఖాళీ చేయించి కట్టారు ఈ రిజర్వాయర్లు? మరి ఇప్పుడు ఒక రకంగా వాళ్ళ జీవితాలు మొత్తం చిందరవందర చేసినట్టు, తారుమారు చేసినట్లు, ఒక ఊర్లో ఉన్న వాళ్ళని ఆ మూలాలే లేకుండా చేసేసి వేరే ఊరు వెళ్ళి బతకండి అని అంటే ఎంత అవునన్నా కాదన్నా వాళ్ళకి ఆ ఊర్లో ఉన్న అలవాటైన వాతావరణం కావచ్చు, పొలాలు కావచ్చు, అన్నీ ఎంత విధ్వంసం జరిగింది. అంత విధ్వంసం జరిగిన తర్వాత పోనీ మనం ఒక మంచి కార్యక్రమానికి ఆ పొలం ఇచ్చాము అని వాళ్ళు తృప్తి లేకుండా వాళ్ళకి రెండు సారూప్యాలు అనమాట. ఆంధ్రప్రదేశ్లో కూడా రాజధాని కోసం రైతులు పొలం ఇస్తే ఎటు కాకుండా చేశారు. ఇక్కడ ల్యాండ్ ఇస్తే రైతులు ప్రాజెక్ట్ సరిగా కట్టలేదు. మరి ఇవన్నీ చేసితే నువ్వు పాలిచ్చే గేదె అవుతావా, అడ్డగాడిద అవుతావా నువ్వు? ఓకే, అంటే మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ కొంచెం గట్టిగానే యుద్ధం స్టార్ట్ చేసినట్టుగానే మాట్లాడడం జరిగింది. కరెంట్ ఇవ్వట్లేదు అది ఇది అన్నారు. అవును, స్టార్ట్ చెయ్యకపోతే పైనుంచి వస్తాయి కదా వాళ్ళకి. వీళ్ళ మీద ఇంత పెద్ద కంప్లైంట్లు బాక్స్ ఉంది, అక్కడ కట్ట ఉంది. ఆ కట్ట ఉంది, మీ మీద చర్యలు తీసుకోవాలా, మీరు ఎదురు తిరిగి మాట్లాడతారా, కాంగ్రెస్ని వ్యతిరేకిస్తారా లేదా, కాంగ్రెస్ మీద దాడి చేస్తారా లేదా అని ఒక వీళ్ళకి స్క్రిప్ట్ వస్తుంది ఇప్పుడు ఢిల్లీ నుంచి, మోడీ దగ్గర నుంచి వస్తున్నాయి. అందుకే ఎన్నాళ్ళు పడుకుంటావు నువ్వు పదా బయలుదేరు, హెలికాప్టర్లో అయినా తిరుగు, ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. రేపు ఎలక్షన్ల టైంకి కాంగ్రెస్ని పడగొట్టాలి. వాళ్ళకి ఎంపీ సీట్లు రాకపోతే కనుక ప్రభుత్వాన్ని పడగొట్టేసేసి మళ్ళీ నిన్ను నీ కొడుకునే సీఎం చేస్తామని వాళ్ళు చెప్తే లగెత్తుకుంటా నల్గొండ వెళ్ళాడు ఈయన. అంటే మేడం మనం చూసుకున్నట్లయితే ఈ వార్తలు చాలా సార్లు విన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజుల్లో కూలిపోబోతుంది అని విన్నాము. అంటే నిజంగా ఆ ఛాన్స్ ఉందా అసలు? ఇప్పుడు ఛాన్స్ ఉన్నా లేకపోయినా అది ఒక దింపుడు కళ్ళం ఆశ. ఆశను కలిగిస్తుంది సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం. పైగా వీళ్ళ పిలక చాలా ఉంది అక్కడ. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పిలక ఎట్లా మోడీ చేతిలో ఉందో అట్లా వీళ్ళ పిలక కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కేసే ఉంది కదా, ఇప్పుడు కొత్తగా దర్యాప్తులు చేపట్టాల్సిన అవసరం కూడా లేకుండా కేసు ఉంది కదా, వాళ్ళ కూతురు కేసు ఉంది కదా, అదొకటి. ప్లస్ ఆయనే ఒకప్పుడు మోడీ ఏటీఎం, కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అని చెప్పాడు. ఏటీఎం మీద ఎందుకు ఏటీఎం అని మీరు నమ్మితే గనక ఏ ఆధారాలు లేకుండా మాట్లాడారా? మరి ఆధారాలు ఉంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోవాలి కదా. అందుకే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు దగ్గర పడేసరికి ఇంకా లగా అనుకుంటా వచ్చి పరుగెత్తుకుంటా వచ్చి చేయడం అనమాట. ఈ అడ్డం పొడుగు మాటలు మాట్లాడడం. అసలు మనం ఓడిపోయాము, మన ప్రజలు ఎందుకు ఓడించారు ఆలోచించుకోవాలి కదా. ఏం ఆలోచించుకోకుండా ఇలాంటి మాటలు వస్తున్నాయా? అంతకుముందు మీరు ఏడుపులు పెడబొబ్బులు ఏం పెట్టారు? కొడుకుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తావు. రేవంత్ రెడ్డి సీఎం అవ్వకముందు మళ్ళీనేమో తను మాట్లాడితేనేమో ఏంటి పెద్ద చిన్న చూసుకోరా అని మాట్లాడడం. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని సీఎం అని కూడా చూడుకోకుండా మరి ఇప్పుడు కూడా కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కదా. ఏ రకంగా చూసినా వాళ్ళ మాటలకి అసలు ఏమంటారు, చెల్లుబాటు అయ్యే మాటలు కాదు అవి. ఇంకా రేవంత్ రెడ్డి ఎటువంటి వాస్తవం లేదంటారు. అసలు వినడానికే చిరాకు పుడుతుంది. మీరు ఇప్పుడు ఎవరైనా సరే గెలిచినా ఓడిపోయినా
గెలిస్తే ఒక బాధ్యత, ఓడిపోతే ఒక బాధ్యత. గెలిస్తే బాధ్యత ఏంటి? నన్ను ప్రజలు ఏ విధంగా ఎందుకు నన్ను గెలిపించుకున్నారు, నా మీద ఈ బాధ్యత పెట్టారు, ఈ బాధ్యత నేను సరిగా నిర్వర్తించాలి అని చెప్పి కార్యాచరణ చేసుకోవాల్సిన అవసరం గెలిచిన వాడికి ఉంటుంది. ఓడిపోయిన వాడి మీద బాధ్యత ఏంటి అంటే ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఆత్మ పరిశీలన లేకపోతే ఎట్లా అసలు ఒక మనిషి అనే వాడికి, పైగా ఒక మనిషికి ఉండాల్సిన బాధ్యత కంటే కూడా ఒక రాజకీయ నాయకుడికి ఇంకాస్త ఎక్కువ బాధ్యత ఉండాలి. అలాగే ఈ రాజకీయ నాయకుల్ని నడిపించే రాజకీయ పార్టీ నడిపేవాడికి ఇంకా ఎక్కువ బాధ్యత ఉండాలి. ఏ రకంగా చూసుకున్నా కేసీఆర్ మాటలు చాలా వాగాడంబరంగాను, తల బిరుసుగా, ఫస్టే అన్నానే చింత చచ్చిన పులుపు చావలేదని చెప్పి అలా ఉన్నాయి తప్పితే ఆయన అసలు ఈ రోజుకి నేను ఓడిపోయాను అనుకోవట్లేదు. ఇదంతా ఏదో ఒక కళలో జరుగుతుంది, తెల్లారేసరికి కళ అంతా అంతర్ధానం అయిపోతుంది, నేను సీఎంనే అనుకుంటున్నాడు ఆయన. లేకపోతే ఆ మాటలేంటి అసలు? పాలిచ్చి ఆవును వదిలిపెట్టి దున్నిపోతుంది తెచ్చుకున్నారు. మరి రేవంత్ రెడ్డి అన్నాడు గాడిద అన్నాడు. నేనంటాను ఇలాంటి అడ్డగడిద మాటలు మాట్లాడితే అసలు ఇప్పుడు మీ పార్టీలో ఇప్పటి వరకు వెళ్ళిపోతారు అనుకునే వాళ్ళందరినీ జాగ్రత్త చేసుకుంటాం కోసం వాళ్ళ దగ్గర వాళ్ళకు ఒక తాత్కాలికంగా ఒక ధైర్యాన్ని నింపటం కోసం ఈ మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఏ పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు ఎందుకు అని మాట్లాడుతున్నారు తప్పితే మీరు మాట్లాడే మాటల్లో మీకు న్యాయం ఉందని అనిపిస్తుందా? ఇప్పుడు కరెంటు గురించి మాట్లాడుతున్నావు, నువ్వు కరెంట్ ఇచ్చావు కాదనట్లా, ఎట్ వాట్ కాస్ట్? యూనిట్ 13 రూపాయలు కొనుక్కొచ్చి కరెంట్ ఇచ్చావు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మనకి ఇంతే ఉంది కరెంటు, అవసరమైతే రాష్ట్రం కోసం త్యాగం చేసుకోవాలి, త్యాగాలకు సిద్ధపడాలి అని ప్రజల్ని చైతన్యం చేయాలి. ఒకప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశంలో అన్నం కొరత వచ్చింది, వరి కొరత వచ్చింది, వరి అంటే బియ్యం కొరత వచ్చింది, మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటానికి కూడా కష్టంగా ఉంది, మన దగ్గర విదేశీ మార్కు నిల్వలు లేవు మన దగ్గర. అప్పుడు ఆయన ఏం పిలిపించాడంటే, నేను రోజుకు ఒక పూట అన్నం తింటాను, రెండో పూట గోధుమలో ఏదో ఒకటి తింటాను, ఇంకోటి మరోటి తింటాను, ఒక పూట అన్నం తింటాను అని ఆయన ఆదర్శంగా చెప్పాడు. దానివల్ల చాలామంది ప్రజలు ఆలోచించారు, నిజమే కదా మనకి కొరత ఉన్నప్పుడు మనం ఈ పని చేస్తే తప్పేంటి అని. అలాగే ఇప్పుడు ఉల్లిపాయలు రేటు బాగా ఎక్కువైపోయింది అనుకుంటాం. అసలు ఉల్లిపాయకి ఆల్టర్నేటివ్ ఏంటి అని ఎందుకు చూసుకోవట్లేదు మనం? ఇప్పుడు దొరికినాయి అనుకోండి విరివిగా కొనుక్కుంటాం, కష్టం అవుతుంది అనుకోండి పొదుపుగా అయినా వాడుకోవాలి, లేదు అనుకుంటే దానికి ప్రత్యామ్నాయమైనా చూసుకోవాలి. అలాగే కరెంటుకు కూడా మీరు చూడాల్సింది సాంప్రదాయేతర ఇంధన వనరులతోటి. అంటే ఇప్పుడు మామూలుగా విద్యుత్ శక్తి మనకు రకరకాలుగా వస్తుంది, థర్మల్ ప్రాజెక్ట్స్ ద్వారా వస్తుంది, హైడల్ ప్రాజెక్ట్స్ ద్వారా వస్తుంది, విండ్ పవర్ వస్తుంది. ఇట్లా రకరకాల పవర్స్ని మనం తీసుకొచ్చుకొని సోలార్ సిస్టమ్ ద్వారా వస్తుంది పవర్. ఇట్లాంటి వాటిని మీరు డెవలప్ చేసుకుంటూ అవసరమైతే ఈ కొనే డబ్బుల్ని ప్రజలకే సబ్సిడీ ఇచ్చారనుకోండి, ప్రజలు తయారు చేసుకుంటారు కదా. మరి అలాంటి వాటి గురించి మీరు ఆలోచించుకోకుండా ప్రజలకి చాలా సులువుగా పరిపాలన అందించేసేద్దాము అని అనుకుంటే ఎంతవరకు కరెక్టు? మీరు యూనిట్ 13 రూపాయలు పెట్టి కొని మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఎందుకు చేశారు అసలు మీరు? కొంతమంది ప్రొఫెసర్స్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు హరగోపాల్ గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, బాగా హైదరాబాదులో డబ్బు జనరేట్ అవుతుంటే చూసి మనకేంటి అనుకుని ఇలా కొనుక్కొచ్చేసాడు పవరు 13 రూపాయలకి కూడా. ఆ 13 రూపాయలు వేరే రాష్ట్రాలు ఇంకా తక్కువకి ఇస్తానంటే కూడా 13 రూపాయలు పెట్టి కొనుక్కొని వచ్చి ఇప్పుడు ఎవరైతే పవర్ ఇచ్చే ఏజెంట్లు వాళ్ళు ఉంటారు కాంట్రాక్టర్స్, వాళ్ళందరూ మధ్యలో నొక్కేయడం, అలాగే ఈయనకు వచ్చే పర్సంటేజ్ ఈయనకు వచ్చేయటం, ఏదేమైనా అవకతవకలు చాలా చేసి ఇప్పుడు నేను కరెంట్ ఇచ్చాను అని చెప్తున్నారు. ఇప్పుడు అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎంత కరెంటు కావాల్సి వస్తుంది, ఎంత వ్యయమైంది, దానికి వడ్డీలు ఎట్లా కట్టుకోవాలి, పైగా ఇప్పుడు 2 పిల్లర్లు కూలిపోయేలాగా ఉన్నాయి, పైగా ప్రాజెక్ట్ మొత్తం గోడలన్నీ ఎక్కడ చూసినా పగుళ్ళు ఉన్నాయి, ఆ పగుళ్ళ నుంచి చెట్లు కూడా మొలుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదన్నా కూలిపోయింది అనుకోండి, అసలు ఆ నీరుని ఆపగలుగుతామా? ఎన్ని గ్రామాలు ముంపుకి గురైతే అది చాలా డబ్బుల కంటే కూడా ప్రమాదం జరుగుతుంది.
మరి ఇవన్నీ ఈ అపరమేధావి ఎందుకు ఆలోచించలేకపోయాడు? నేను కరెంట్ ఇచ్చా, నేను అది చేసా, ఇది చేసా, దళిత బంధు ఇచ్చా, లేదు అనుకుంటే రైతు బంధు ఇచ్చా. రైతు బంధు ఎవరికి ఇచ్చావు నువ్వు? 50 ఎకరాలు ఉన్నోడికి, 100 ఎకరాలు ఉన్నోడికి కూడా రైతు బంధు ఇచ్చావు. ఎందుకు ఇచ్చావు అంటే ఇప్పుడు సమాధానం ఏమైనా చెప్తావా? చెప్పవు కదా. ఇన్ని అవకతవకలు నీ దగ్గర పెట్టుకుని రెండో వాళ్ళ మీదనే మాటలు అనేసేసి బట్టగాల్చి మీదేసేయటాలు. ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చాడు రేవంత్ రెడ్డి, ప్రత్యర్థి పార్టీ కావచ్చు, నువ్వు ప్రతిపక్ష పార్టీగా బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించి అసలు వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చేస్తారు 4 రోజులు చూడాలి కదా. చూడకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు అసలు ఏ మొహం పెట్టుకుని పాలిచ్చే గేదెని కాదని దున్నపోతుని ఎన్నుకున్నారు అని మాట్లాడుతున్నాను అంటే ప్రజల మీదే నేను నపం. ఇప్పుడు నీ చేతగాంతనం 10 ఏళ్ళు నీ చేతగాంతనం మొత్తాన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టేసేసి ఈ ప్రజలు సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోలేదు అని ప్రజల మీదే నెట్టేసేది ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటానికి సిద్ధం అవ్వకుండా చేస్తున్న పనులు తప్పితే వేరే ఏమీ లేవు. ఇవాళ ప్రతిపక్షాలు అడ్డదిడ్డంగా మాట్లాడితే, అధికార పక్షం అడ్డదిడ్డంగా మాట్లాడితే, ప్రశ్నించవలసిన ప్రతిపక్షమే అడ్డదిడ్డంగా మాట్లాడితే ఇంకెవరు దీన్ని రక్షిస్తారు? అందుకని ఇప్పటికైనా ఇంత జరిగిన తర్వాత కూడా ఆయన ఆలోచించకుండా ఇలా మాట్లాడడం అనేది చాలా దారుణమైన విషయం. చూద్దాం, మొత్తానికైతే వ్యాఖ్యలు అయితే చేసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు. చూద్దాం ఏం చేస్తారో, ముందు ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.